హాయ్ దిస్ ధనుష కుమల్. ఇవాల్టి వీడియో పేరెంట్స్ పిల్లలు అందరూ కూర్చొని చూడాల్సిన వీడియో ఇది. సో మన గెస్ట్ వచ్చేసి సైకాలజిస్ట్ సండ్రా సుధీర్ కుమార్ గారు ఉన్నారు. అందరికీ సుపరిచితులు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ఈ ఎగ్జాంపుల్, నేను ఒక స్కూల్ దగ్గర ఉన్నాను. ఇక్కడ వాచ్మెన్ తిడుతున్నాడు పిల్లల్ని. వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా కాస్ట్లీ బాక్స్లు ఉంటాయి కదా, పెన్సిల్ బాక్సులు, అవి బుక్స్, పెన్స్ అన్నీ కాస్ట్లీవే పైనుండి విసిరు కొడుతున్నారు కిందికి. అవన్నీ పగిలిపోయి అలా పడి ఉన్నాయి. ఆ వాచ్మెన్ తిడుతున్నాడు ఏంటంటే, వీళ్ళకి విలువ తెలియదు, ఈ జనరేషన్ వాళ్ళకి విలువ తెలియకుండా పెంచుతున్నారు, ఒక్కొక్కటి తల్లిదండ్రులు కష్టపడి తెస్తే వీళ్ళు ఇలా పడేస్తున్నారు. పిల్లలు తప్ప తల్లిదండ్రులు తప్ప అంటే ఇప్పుడు మీరు చెప్పింది చూస్తే పేరెంట్స్ చెప్పాలి. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే, సొఫిస్టికేటెడ్ అనే విధంగా అంటే లగ్జరీ మైండ్ సెట్లోకి తల్లిదండ్రులు వెళ్ళిపోతున్నారు. ఎలా అంటే ఇది కూడా చెప్తాను. మ్యామ్, నా స్తోమత నేను గట్టిగా కట్టగలిగితే నేను ఒక 30 నుంచి 40 వేలు లేకుంటే 50 వేలు ఫీజు మాత్రమే కట్టగలుగుతా, లేదా గట్టిగా మాట్లాడితే ఒక 70 వేలు ఫీజు కట్టగలుగుతా. అంతకంటే నా స్తోమత, నేను 5 లక్షల ఫీజు నేను కట్టలేను. మా పిల్లలకి 5 లక్షలు నేను కట్టలేను. సీరియస్ చెప్తాను. ఒకవేళ కట్టే స్తోమత ఉన్నా కూడా నేను కట్టను. ఎందుకు అంటే వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మీ కిడ్ అక్కడ చదువుతున్నాడా, మా కిడ్ ఇంకో స్కూల్లో చదువుతున్నాడు అని చెప్పి ఈ సోషల్ స్టేటస్కి సంబంధించిన కంపారిజన్లు వెళ్ళిపోయి, వాళ్ళ దగ్గర ఈ పెన్సిల్ బాక్స్ ఉంది, నా దగ్గర మా కిడ్కి ఇంకొద్దిగా మంచిది కొనియాలి అనే సోషల్ స్టేటస్ కంపారిజన్లో వెళ్ళిపోయి ఇప్పుడు పేరెంట్స్ బతుకుతున్నారు. వాడు ఇది ఫ్యూచర్లో కంటిన్యూ చేస్తాడుగా మరి. ఖచ్చితంగా అండి. సో కాల్డ్, మీరు ఎప్పుడైనా చూడండి, ఒక సో కాల్డ్ టాప్ ఇంటర్నేషనల్ స్కూల్లో నా స్తోమత నుంచి నేను జాయిన్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నా స్థాయి 1 లక్ష రూపాయలు కట్టే ఫీజు అనుకుందాం. లేదు, బాగా చదివించాలి, వీడు ఇప్పుడు చదివిస్తేనే బాగుంటుందని చెప్పి నేను వెళ్ళి 2 లక్షలు 3 లక్షలు పే చేసి స్కూల్లో జాయిన్ చేశాను. అప్పు చేసి జాయిన్ చేశాను, మనకేం అంత స్తోమత లేదు కదా. జాయిన్ చేసిన తర్వాత అక్కడ రోజు సాయంత్రం స్కూల్ నుంచి బయటికి రాగానే, ఫర్ ఎగ్జాంపుల్, నేను నార్మల్గా ఒక హోండా సిటీ కార్ వేసుకొని వెళ్ళాను. పక్క నుంచి BMW బెంజ్ కార్లు వచ్చి పిల్లల్ని ఎక్కించుకుంటూ ఉంటే నా కూతురికి ఎటువంటి మైండ్ సెట్ వస్తుంది? ఫస్ట్ కరెక్ట్, అది ఆలోచించాలిగా. ఇదే ఇప్పుడు బిగ్గెస్ట్ ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ నీ స్థాయిని మించి చేయొద్దు. నాకు ఇప్పటికీ ఒక బాధాకరమైన విషయం చెప్తాను. విజయవాడలో ఒక పేరెంట్స్ రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తున్నారు. టీవీ రిపోర్టర్ ఒక ఆయన వెళ్ళి ధర్నా చేస్తుంటే, టీవీ రిపోర్టర్ వెళ్ళి మైక్ పెట్టాడు. మైక్ పెట్టి అడిగాడు, ఎందుకు ధర్నా చేస్తున్నారు? వీళ్ళు స్కూల్ ఫీజులు అత్యధికంగా కలెక్ట్ చేస్తున్నారు సార్. ఇది ఎప్పుడు? ఫెబ్లో బాగా గుర్తుపెట్టు, ఫిబ్రవరిలో జరిగింది. అంటే స్కూల్ స్టార్టింగ్లో కూడా కాదు, ఫెబ్లో జరిగింది. ఆ ఇంటర్వ్యూయర్ ఎవరైతే ఈ రిపోర్టర్ ఉన్నారో చాలా మంచి ప్రశ్నలు అడిగాడు. నాకైతే ఆయన మీద రెస్పెక్ట్ భయంకరంగా పెరిగింది. ఏం అడిగాడంటే, అవును ఇప్పుడు ఎందుకు ధర్నా చేస్తున్నట్టే, సార్ స్కూల్ ఫీజు 60,000 అంటే సార్, మా ఆయన ఆటో డ్రైవర్ ఎలా కడతారు సార్ అన్నాడు. సరే అమ్మా, నాకు విషయం చెప్పండి, మీరు జాయిన్ చేసేటప్పుడు ఫీజు అంతే ఉన్నిందా తక్కువ ఉన్నిందా? లేదండి, ఫీజు 80,000 అయితే మా కోసం డిస్కషన్ చేసి 60,000 ఇచ్చారు. మీ స్తోమత 60,000 అంటే, లేదు సార్ పిల్లల కోసమే కదా. అంటే మీకు తెలిసే జాయిన్ చేసి ఇప్పుడు స్కూల్ ఫీజు 60,000 అని మీరు ఎలా కంప్లైంట్ చేస్తారు? మీ స్తోమతకి తగ్గట్టు కాకుండా మీరు బయటికి వచ్చి మరీ ఒక పరిధి దాటి చేసి మళ్ళీ ఇప్పుడు స్కూల్ని ఎలా బ్లేమ్ చేస్తారు మీరు? ఎందుకు అని అడిగితే అప్పుడు చెప్పారు, లేదు సార్ మా ఏరియాలో అందరూ పెద్ద పెద్ద స్కూల్లో జాయిన్ చేస్తారు, వాడి కోసం జాయిన్ చేస్తారు. నీ పరిధి దాటి నువ్వు జాయిన్ చేసినప్పుడు రేపటి రోజు వాడు కూడా వాడి పరిధి దాటి వెళ్తాడు కదా. మనం ఏం నేర్పిస్తున్నాం? బాగా ఇవ్వాలనే దాంట్లో మనం మునిగిపోతూ వాళ్ళని పైకి తీసుకెళ్ళాలని అంటూ ఉంటే లాస్ట్కి మనమే మునిగిపోతాం, ఖచ్చితంగా మునిగిపోతాం. అది మాత్రం ఎప్పుడు చేయకండి. స్థాయిని మించి సోషల్ స్టేటస్ కోసం మాత్రం పిల్లల్ని పెంచకండి. ఆ సోషల్ స్టేటస్ కోసమే ఇప్పుడు ఒక లైన్ దాటి వెళ్తాను. ఇంతకుముందు పెళ్ళి, నిజం చెప్పాలంటే ఆ వాతావరణంలో స్థాయిని తగ్గట్టుగా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఒక్కొక్కరు పరిధి దాటి వెళ్ళిపోతారంటే సోషల్ స్టేటస్ చూపించుకునే దానికి. అది పెళ్ళైనా, ఇంట్లో ఫంక్షన్ అయినా, ఏదైనా సరే ఎంత గ్రాండ్గా చేస్తున్నాం, వాడిది ఇచ్చాడు, నేను ఇది ఇచ్చాను, వాళ్ళు ఏమి ఇస్తున్నారు, వీళ్ళు ఏమి ఇస్తున్నారు, ఆ సోషల్ స్టేటస్లో పిల్లల్ని మాత్రం పెంచకండి. ఇప్పుడు అది పెంచిన రోజు మాత్రం ఇంతకంటే దారుణాలు చూస్తారు. ఇద్దరు బాధపడాల్సి వస్తుంది, అటు పేరెంట్స్ ఇటు పిల్లలు. ఖచ్చితంగా అండి. సో ఇన్ని ఉన్నాయి, ఎన్ని కోణాల్లో ఆలోచించాలి పేరెంట్స్. నిజంగా ఇందాక చెప్పినట్టు పిల్లలు కాదు, ఇప్పుడు పేరెంట్సే నేర్చుకోవాలేమో అని అనిపిస్తుంది. సో పేరెంటింగ్ కూడా అంటే సముద్రాలు దాటొచ్చు, కానీ పిల్లల్ని పెంచడం అన్నది ఎంత టిపికల్ సబ్జెక్టో. ఒకసారి యూట్యూబ్లో పేరెంటింగ్ అని కొడితే ఎన్ని వీడియోస్ వస్తున్నాయి సార్. అవును, ఎందుకంటే ఇదేనండి ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయి కాబట్టి. చిన్న వయసులోనే స్లీప్ డిజార్డర్స్ రావడం, చిన్న వయసులోనే ఆటిజం, ADHDలు రావడం, చిన్న వయసులో లెర్నింగ్ ప్రాబ్లం రావడం. ఇంకా నేను సైకలాజికల్ సమస్యల గురించి చెప్పలేదు. ఇప్పుడు మీకు అంతా చెప్పింది జనరిక్. సైకలాజికల్ సమస్యలు ఇంకా పీక్స్లో ఉన్నాయండి. అవి రాకుండా ఇప్పుడు పీక్స్లో అంటే ఏ విధంగా టర్న్ అవుట్ అవుతారు? ఇప్పుడు లెర్నింగ్లో ప్రాబ్లం ఉందండి, పిల్లలు నేర్చుకోవడంలో. అది LD అవ్వచ్చు, లెర్నింగ్ డిసెబిలిటీ అవ్వచ్చు, లేదా స్పీచ్లో ప్రాబ్లం ఉండొచ్చు. ఆ టైంలో మనమే ఇప్పుడు
1 ఇయర్కి ఇంతకుముందు స్పీచ్ డిలే ఎక్కడ ఉండేది కాదు. ఇంతకుముందు పిల్లలకి అందరికి బాగానే మాట్లాడొచ్చాయి. ఇప్పుడు స్పీచ్ డిలేలు ఎందుకు వస్తున్నాయండి? ఎందుకంటే మన చుట్టూ ఎవరు లేరు. అవును. వాడికి 1 ఇయర్కే 2 ఇయర్స్కే మనం గ్యాడ్జెట్స్ ఇస్తే స్క్రీన్ వల్ల స్పీచ్ డిలే పెరుగుతుందని అన్ని రీసెర్చ్లు చెప్తున్నాయి. ఎందుకో కూడా చెప్తాను. ఇప్పుడు చిన్న బాబు ఉన్నాడు, నేను వచ్చి అమ్మ అను అంటే నేనేమని చెప్తున్నాను, అమ్మ అను అంటుంటే వాడు కూడా అమ్మ 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 అంటాడు. అలా కాకుండా ఫోన్ చూస్తూ ఉంటే మాట్లాడమని ఇది నాకు 2 వే కమ్యూనికేషన్ చేయలేదు కదా, ఇది 1 వే కమ్యూనికేషన్. అప్పుడు నేను మాట్లాడను, నేనేం చేస్తాను, ఇలా ఉండిపోతాను. ఇప్పుడు ఇద్దరు వర్కింగ్లోకి వెళ్ళిపోయి ఇద్దరు టైం ఇవ్వలేక, ఇద్దరు మాట్లాడలేక, ఇంట్లో ఎవరు లేక, అమెరికాలో మిగతా దేశాల్లో స్పీచ్ డిలే కేసులు ఎక్కువ రావడానికి కారణం అవే. దౌర్భాగ్యం భారతదేశంలో కూడా పెరుగుతున్నాయి. అవును, ఇదొకటి. రెండోది లెర్నింగ్ డిజబిలిటీ అంటే వీళ్ళందరూ మా వాడికి మ్యాథ్స్లో మార్కులు రావట్లేదండి, మా వాడికి సైన్స్లో మార్కులు రావట్లేదు, మా వాడికి ఎంత చదివినా ముద్దులాగా ఉండిపోతారు అనుకుంటున్నారు తప్ప వాడికి అసలు లెర్నింగ్ డిజబిలిటీ ఉంది. వాడు ఎంత నేర్చుకున్నా వాడికి బుర్రకి ఎక్కట్లేదు. మ్యామ్ 9వ క్లాస్ చదివిస్తున్నారు ఇప్పటికి పిల్లల్ని, వాడికి బేసిక్ పాస్ మార్కులు కూడా రావట్లా, అయినా కూడా ఫోర్స్ చేసి ఎలా పాస్ చేయాలి దానికి ఎన్ని ట్యూషన్లు పెట్టాలని ఆలోచిస్తున్నాడు తప్ప వాడికి ఇప్పటికీ 100 రూపాయలు ఇచ్చి బయట పంపిస్తే 26 రూపాయలు ఖర్చు అయితే మిగతా ఎంత చేంజ్ వస్తుందని చెప్పి ఇప్పటికీ తెలియని పిల్లలు ఇంకా చాలామంది ఉన్నారు. పాపం వాడి బేసిక్ లెర్నింగ్ ప్రాబ్లం ఉంది. అది తీసుకెళ్ళి ఒక సైకాలజీ దగ్గరికి వెళ్ళి దానికి ఏం చేయాలి, దానికి ఒక స్పెషల్ ఎడ్యుకేటర్ ఎలా పెట్టాలి, దానికి చిన్నప్పటి నుంచి ఎలా ట్రైన్ చేయాలో తెలియట్లేదు. మార్కులు తక్కువ వస్తున్నాయి అని చూస్తున్నారు తప్ప వాడి బేసిక్ ఇంటెలిజెన్స్ ఎక్కడ ఆగిపోయిందనేది ఎవరి పేరెంట్స్ పట్టించుకోవట్లేదు. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి మ్యామ్. యంగ్ ఏజ్లో డిప్రెషన్లోకి వెళ్తున్నారు, యంగ్ ఏజ్లో సూసైడల్ థాట్స్ వస్తున్నాయి. చిన్న పిల్లల స్ట్రెస్ ఏంటి సార్, డిప్రెషన్? నేను చాలా స్ట్రెస్గా ఉందంటున్నారు మొన్న 4th క్లాస్ అబ్బాయి. అసలు ఆ వర్డ్ వాడికి ఎలా తెలుసు, వాడు అనబడలేదు మ్యామ్, పేరెంట్సే తీసుకొచ్చి మా వాడు ఎక్కువ స్ట్రెస్ గురవుతున్నాడని. అసలు ఆ స్ట్రెస్ అనే పదం వాడికే అర్థం కాదు, మీరు ఎలా డిఫైన్ చేస్తున్నట్టు. వాడు అసలు అంత ప్రెషర్ ఎవరు పెట్టమన్నారండి? ఓకే. సో కొద్దిగా మనం జాగ్రత్తగా, మీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా ఒక స్కూల్కి వెళ్ళి నేను సార్ ఎలా జరుగుతుంది ఏంటి అని ప్రిన్సిపల్ గారితో ఇలాగే కూర్చొని మాట్లాడుతుంటే అడిగాను, ఎలా ఉంది పిల్లల చదువులు, అదంతా అంతా బాగానే ఉంది సార్, అంతా బాగానే ఉంది, కానీ మేమేదో మీరు చెప్పినట్టే పిల్లలకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పెడదాం అనుకుంటే పేరెంట్స్ మాత్రం సపోర్ట్ చేయట్లేదు సార్ అని. ఏమైంది సార్ అంటే అప్పుడు ఆయన చెప్పాడు, ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళు ఉన్నారు కదా, 9th క్లాస్లో ఏం చేస్తున్నారు, 10th క్లాస్ సిలబస్ స్టార్ట్ చేస్తున్నారు. అవునా? ఈ 9th క్లాస్ పిల్లలు పాపం రోజు స్కూల్కి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండి స్ట్రెస్ అయిపోతున్నారు. కొద్దిగా స్ట్రెస్ అని కూడా అన్నాను, కానీ ఏదో అకాడమిక్గా కొద్దిగా ఇది తప్ప ఇంకేం లేదా అనిపించే విధంగా ఉన్నారని చెప్పి నేనేం చేశానంటే పర్సనల్గా నేను తీసుకొని వాళ్ళందరినీ ఒకరోజు మధ్యాహ్నం 3 గంటలకు గ్రౌండ్లో పంపించి ఆడుకొని రమ్మని చెప్పి 1 గంట సేపు ఆడుకొని రమ్మన్నాను. 4 గంటలకు వచ్చారు, మళ్ళీ స్టడీఆర్లోకి వచ్చి వాళ్ళ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అంతా బాగానే ఉంది కదా అనుకునే లైన్కి నెక్స్ట్ డే ఒక 30 మంది పేరెంట్స్ స్కూల్కి వచ్చారు. మీకు ఏమన్నా కామన్ సెన్స్ ఉందా సార్, రేపు నెక్స్ట్ ఇయర్ వాళ్ళు బోర్డ్ ఎగ్జామ్ రాయాలి, ఇప్పుడు మీరు గ్రౌండ్లో పంపిస్తే ఎలాగా, మీకు అర్థం కదా, ఎవ్రీ అవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ అని అడిగారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్ అని అడిగారు. ఇప్పుడు చెప్పండి, స్కూల్ జాయిన్ చేసేటప్పుడు మాత్రం గ్రౌండ్ ఉందా లేదా అని చూస్తారు, స్కూల్ జాయిన్ చేసాక మాత్రం గ్రౌండ్ యాక్టివిటీస్ మాత్రం ఉండకూడదు అనే పేరెంట్స్ ఇప్పటికీ ఉన్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 దాకా అక్కడ అదే రూమ్లో కూర్చోబెట్టి కోచింగ్ అనే పేరుతో లేకుంటే ఇంకేదో ట్రాప్లో పడేసి చేస్తూ ఉంటే ఇంకా వాడికి ప్రెషరు స్ట్రెస్ రాక ఏమొస్తుంది మ్యామ్. మన రోజుల్లో 4 అయిపోతే సరే, కానీ ఇంతకుముందు స్కూల్ వదిలిన తర్వాత పిల్లలు బయటికి ఎలా వచ్చేవాళ్ళు మ్యామ్? మన రోజుల్లో మాట్లాడుకుందాం, చాలా హ్యాపీగా అసలు ఒక్కొక్కడు నెక్స్ట్ లెవెల్లో వచ్చేవాడు. ఒకవేళ ఆ రోజు స్కూల్ సెలవు ఉందంటే ఇంకా దాని నెక్స్ట్ లెవెల్లో ఉండేది. అవునా? ఇది ఒకటి మాట్లాడదు. స్కూల్కి వెళ్ళేటప్పుడు కొద్దిగా డల్గా ఉన్నా, బయటికి వస్తే మాత్రం సూపర్ జోష్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు స్కూల్ నుంచి బయటకు వస్తుంటే జోష్ఫుల్గా ఉంటారా, లేకుంటే జీవోత్సవాలాగా బయటకు వస్తున్నారు? నార్మల్గా వస్తాడు, మళ్ళీ వాడు రెడీ అయ్యి ట్యూషన్కి వెళ్ళాలి కదా. అంటే ఒక జైలు నుంచి ఇంకో జైలుకి బయటకు వెళ్తున్నాడు అంతే. కరెక్ట్. సో దయచేసి పిల్లల్ని, ఇదొక్కటి మాత్రం నన్ను వాళ్ళు తిట్టుకున్నా ఏమనుకున్నా పర్లేదు, పిల్లల్ని కనేది మార్కుల కోసమో కేవలం చదువు కోసం మాత్రం కాదండి. దయచేసి ఒక్కటే ఆలోచించండి, ఒక నర్చర్ చేయకపోయినా పర్లేదు కానీ టార్చర్ మాత్రం పెట్టకండి.